ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు. కూల్చివేతలు చాలా బాధాకరమని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని ఆరోపించారు. ఆయన ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని తెలిపారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని స్పష్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగార్జున తరఫున న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూల్చివేతలపై స్టే ఆర్డర్ ఉన్న నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక మరోవైపు చెరువుకు చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను సైతం అధికారులు తొలగిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నెల 21న ఎన్ కన్వెన్షన్ ఆక్రమణపై మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. శాటిలైట్ ఫోటోలతో సహా హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి ఆధారాలు సమర్పించారు. మంత్రి లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. ఓవరాల్ గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా మాధవపూర్లోని ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాగార్జున ట్విట్టర్ ద్వారా కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టారంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదు అంటూ కూడా ఇప్పటికే ఆయన అయితే ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఆ భూమి కూడా అంటే ఎన్ కన్వెన్షన్ సంబంధించి కన్స్ట్రక్షన్ జరిగిన భూమి మొత్తం కూడా పట్టా భూమి అని ఆయన అయితే చెప్తున్నారు. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు అయితే గురి కాలేదంటూ కూడా నాగార్జున అయితే చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ స్థలాల్లో నిర్మించిన ఈ ఎన్ కన్వెన్షన్ అధికారులు కావాలని కూల్చివేశారంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. ముఖ్యంగా కూల్చివేతల్లోని గతంలో కూడా ఇచ్చిన అక్రమ నోటీసులపై కూడా స్టే కూడా కోర్టు మంజూరు చేసిందంటూ ఆయన అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందంటూ కూడా ఆయన అయితే చెప్పారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. అలాగే ఈ కేసు అంటే ఎన్ కన్వెన్షన్ సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఇలా చేయడం సరికాదంటూ కూడా ఆయన అయితే అభిప్రాయపడ్డారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా అలాగే కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే కూల్చివేతకు తనే సహకరించే వాడినంటూ కూడా అయితే చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల వల్ల ఏదైతే అక్రమాలు చేశామో తాము అక్రమాలు చేశామని చెప్పి తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఆయన అయితే ఉద్దేశం చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా ఏదైతే ఇప్పటికే హైకోర్టులోని లంచ్ మోషన్ పిటిషన్ అయితే నాగార్జున అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టును అయితే ఆశ్రయించారు మాధురి. అయితే కుమార్, హైకోర్టును ఆశ్రయించారు దీనికి సంబంధించి కూల్చివేతకు సంబంధించి అంటున్నారు. అయితే ఈ పిటిషన్ ఎప్పటి లోపల విచారణకు వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ముఖ్యంగా ఈ రోజు ఉదయంనే ఈ కూల్చివేత ప్రారంభం అయిన తర్వాత నాగార్జున లంచ్ మోషన్ పిటిషన్ అంటే మధ్యాహ్నం ఈ పిటిషన్ అయితే హైకోర్టులో అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం ఆయన అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లో హైకోర్టు కూడా ఈ పిటిషన్ స్వీకరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ అనేది గతంలో కూడా ఎన్నో ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో అప్పుడు దీనికి సంబంధించి చర్యలు అంటే 2 రోజులు అంటే 21వ తారీఖుని మంత్రి కోమటిరెడ్డి హైడ్రా కమిషనర్ కి అయితే ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందంటూ కూడా ఒక లేఖ అయితే రాశారు. ఈ లేఖకు కూడా ముఖ్యంగా శాటిలైట్ సంబంధించిన ఇమేజెస్ తో తోడించి మరి ఈ లేఖ అయితే రాయడంతో దీన్ని పూర్తిగా విచారించిన తర్వాతే ఈ రోజు ఉదయం కూల్చివేతలు అయితే ప్రారంభించారు. కానీ నాగార్జున మఠం ఈ ఏదైతే ఈ భూమి ఉందో ఇది పూర్తిగా పట్ట భూమి. ఇక్కడ ఎటువంటి ఆక్రమణ కూడా
ఏ చెరువును కూడా కబ్జా చేయలేదంటూ కూడా ఆయన అయితే ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టులో అయితే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరికొద్దిసేపట్లో హైకోర్టు కూడా దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఎన్ కన్వెన్షన్ ఒకటే కాకుండా ఈ చెరువు అంటే తుమ్మిడికుంట చెరువు చుట్టూ ఉన్న కట్టడాలను కూడా ప్రస్తుతం అధికారులు అయితే కూల్చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టు ఎన్ కన్వెన్షన్ ఒకటే టార్గెట్ కాకుండా ముఖ్యంగా గతంలో కూడా ఎన్నో చెరువులు కబ్జా చేసిన భూములపై బిల్డింగ్లపై ఇప్పటికే కూల్చివేతలు అయితే చేపట్టారు. ఆ విధంగానే ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూడా బఫర్ ఎఫ్టీఎల్ జోన్ లో ఉండడం వల్ల కూల్చివేసామని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే తెలియజేశారు. మాదిరి అయితే కుమార్, ఓ వైపు చూస్తే అటు శాటిలైట్ ఫొటోస్ లో చెరువుని కబ్జా చేసి ఈ విధంగా అంటున్నారు. మరోవైపు చూస్తే అటు నాగార్జున ఇది ప్రైవేట్ స్థలం, ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదన్నట్లుగా కూడా అటు నాగార్జున వర్షన్ అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అటు హైడ్రా అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారంటారా నాగార్జున కామెంట్స్ కు సంబంధించి? అండ్ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా వ్యవహరించడం బాధ కలిగించిందంటూ కూడా ఆయన ట్వీట్లు అయితే పేర్కొన్నారు. ఓవరాల్ గా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కుమార్? మాదిరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూసుకున్నట్టయితే తుమ్మిడికుంట చెరువులోని సుమారు 3.30 కుంట్ల ఎకరాల కబ్జాకి అయితే గురైందన్నట్లయితే కనిపిస్తుంది. ఇందులో 1.12 ఎకరాలు వచ్చేసి ఎఫ్టీఎల్ లోనే, అలాగే 2 ఎకరాలు వచ్చి బఫర్ జోన్ లో అయితే ఉన్నట్టున్న అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే నాగార్జున మాత్రం ఇది ఎక్కడ ఒక్క గుంట కూడా ఏది ఆక్రమణకైతే గురి కాలేదంటూ ఆయన అయితే ముందుగానే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే 99 జీవో ప్రకారం చూసుకున్నా సరే ఈ చెరువు చుట్టుపక్కల అంటే చెరువుకు సంబంధించి చుట్టుపక్కల ఎటువంటి నిర్మాణాలు అయితే చేపట్టకూడదంటూ కూడా 99 జీవో ప్రకారం అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం శాటిలైట్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపించిన శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూసుకున్నట్టయితే ముఖ్యంగా 3 ఎన్ కన్వెన్షన్ మొత్తం వచ్చేసి ఒక 10 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఈ 10 ఎకరాల్లోని 3.30 కుంట్ల ఎకరాల్లోనైతే ఎఫ్టీఎల్ బఫర్ లో జోన్ లో ఉన్నట్లయితే చూపిస్తుంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ లో వచ్చేసి 1.12 ఎకరాలు ఉంది. అలాగే బఫర్ జోన్ లో వచ్చి ఇప్పటికే 2 ఎకరాలు అయింది. ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఆరోపణలు ఇది కొత్తగా వచ్చింది కాదని చెప్పొచ్చు. గతంలో అంటే 2015 నుంచి ఎన్ కన్వెన్షన్ లో కార్యకలాపాలు అయితే స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ పై పూర్తిగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చెరువును కబ్జా చేశారంటూ కూడా అప్పట్లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఒక నోటీస్ అయితే ఇష్యూ చేశారు. కానీ ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏదైతే వరుసగా ఈ హైడ్రా ఫామ్ అయిన తర్వాత చెరువులు కాపాడేందుకు కూడా వరుసగా ఉన్న ఈ బఫర్ ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్న ప్రతి నిర్మాణాలు కూల్చేస్తున్నారు. ఆ లెక్కలోనే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సంబంధించి 10 ఎకరాల్లో ఉన్న పత్రాలు వెరిఫై చేసిన తర్వాత అందులో 3.30 కుంట్ల ఎకరాలు అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి అయితే వచ్చినాయి. అందుకే దీనికి సంబంధించి కూల్చివేత అయితే చేపట్టారు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు అయితే హైకోర్టుకి అందజేసే అవకాశం అయితే ఉంది. మాత్రమే. రైట్, థ్యాంక్ యూ కుమార్.